హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. నిన్న ఇండియన్ టాప్ యాక్టర్ సైఫా అలీ ఖాన్ మీద జరిగిన దాడి గాని, అదే విధంగా టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. ఇలాంటి ముఖ్యమైన టాపిక్స్ మీద మనతో విశ్లేషించడానికి సినీ ప్రొడ్యూసర్, విశ్లేషకులు నట్టి కుమార్ గారు ఉన్నారు. వారితో విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, నిన్న బాలీవుడ్ యాక్టర్ సైఫా అలీ ఖాన్ మీద దాడి జరిగింది. అంత భద్రత ఉండి, అంత ప్రొటెక్టివ్ గా, మన ఇండియాకి ముంబై అనేది చాలా ప్రొటెక్టివ్ ప్రాంతం. అలాంటి ప్రదేశంలో ఆయన మీద దాడిని మీరు ఎలా చూడగలం సార్? మనం చాలా దారుణం అని చెప్తున్నాను. ఎందుకంటే ఇది పూర్తిగా ఖండించవలసిన విషయం. రెండో విషయం ఏంటంటే, అక్కడ అది హై సెక్యూరిటీ జైన్. అవును సార్. హై సెక్యూరిటీ జైన్ 24 hours అండ్ పెట్రోలింగ్ అండ్ నిఘా కెమెరాలతో మొత్తం టోటల్ గా బాంద్రాలో అంటే అక్కడ పక్కనే అది మొత్తం అందరు వివిఐపీస్ అంతా కూడా అదే ఏరియాలో. అలాంటి అక్కడ ఒక 13 అంతస్తుల భవనంలోకి ఒక వ్యక్తి వెళ్లి అంత సెక్యూరిటీ జైన్ నిఘా కెమెరాల మధ్యన వెళ్ళి ఆ వ్యక్తి దొంగతనానికి వెళ్ళాడు అంటే నమ్మశక్యంగా లేదు. దొంగతనానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు సేఫ్టీ వాళ్ళు చూసుకొని దొంగ దొరకకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాడే తప్ప అక్కడ రూపాయి వాళ్ళు దొరికినవే ఉండవు. దొరికినా కూడా వాళ్ళు దొరికిపోతారు అనేది కూడా వాళ్ళకి తెలుసు. కనుక ఇది రెగ్యులర్ గా దొంగలు చేసే పని కాదు అని ఒక నిర్ధారణ రావచ్చు. అంటే మామూలుగా మనం ఉన్న దాని ప్రకారం, ఐడియా ప్రకారం. రెండోది, ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు సల్మాన్ ఖాన్ మీద జరిగిన దాడి గాని, సిద్దిక్ మర్డర్ గాని, మన షారుఖ్ ఖాన్ మీద మన బెదిరింపులు గాని, సో మెనీ ఖాన్స్ మీద వచ్చిన బెదిరింపులు గాని, వాళ్ళందరి మీద వచ్చిన ఈయనకు కూడా బెదిరింపులు వచ్చాయి. ఆ దాంట్లో కోణంలో మనం ఏమైనా చూస్తే ఇది ఒక చంపటానిక లేకపోతే అటాక్ చేయడానికి వచ్చిన దాడిలాగే కనపడుతుంది. ఆ దాడిలో ఎవరో అక్కడ తెలిసిన వ్యక్తి అక్కడ మొత్తం టోటల్ గా ఒక హై సెక్యూరిటీ, రెండోది మొత్తం లాక్స్ వేసుకొని అన్ని ఉండే ఇల్లుని అక్కడ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసి ఉండాలి, లేకపోతే అక్కడ సెక్యూరిటీ గాని ఎవరైనా తెలిసి ఉండాలి. ఏది జరగకుండా మాత్రం లోనకి రావటానికి మనిషికి ఆస్కారం లేని పరిస్థితి. ఎందుకంటే వెరీ టైట్ షెడ్యూల్ ఉన్నది ఏరియా. అక్కడ అలాంటి దాంట్లో దాడి జరిగింది. 6 పోట్లు కత్తిపోట్లు పడ్డాయంటే ఎవరో దాడి గట్టిగా చేయడానికి ఒక పథకం ప్రకారం జరిగిందనే మన నిర్ధారణకు రావాలి. ఓకే, ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేశారు, ఆ వ్యక్తి దొంగ కాదు, ఆ వ్యక్తి సంబంధం లేదు కేసుకి అని చెప్పేసి వదిలివేయడం జరిగింది. మళ్ళా ప్రతిబంధాల నుంచి ఏదో తిరుగుతున్నారు. ఇక్కడ ఒక్కొక్కరు రకరకాలుగా మాట్లాడుకుంటారు. దాని మీద మనం వెళ్ళటానికి లేదు. కానీ ముంబై అంటే హై సెక్యూరిటీ జోన్ లో మనకు ఫస్ట్ ఉంటుంది. కానీ అలాంటిది ఇక్కడ ఈ దాడులు చూస్తూ ఉంటే మన పన్వీస్ గారు ఒక మాట అన్నారు, 1-2 జరిగిన దాడులు మాత్రాన బొంబాయి సెక్యూరిటీ కాదు, బొంబాయి సెక్యూరిటీలో నెంబర్ 1. మేము బొంబాయిలో ఎక్కడా కూడా ఎవరికి హానికరం జరగదు. మంచిదే, చాలా మంచిది. కానీ ఎందుకు సల్మాన్ ఖాన్ మీద దాడి జరిగింది? సిద్దిక్ గారిని ఎందుకు చంపేశారు? ఎందుకు మన షారుఖ్ ఖాన్ గారి మీద ఎందుకు జరిగింది? ఇలాంటివన్నీ ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్ గారి మీద ఎందుకు జరిగింది అనే దాని మీద మీరు సీరియస్ గా ఎంక్వైరీ చేయకపోతే, బొంబాయిలో గతంలో మాఫియా ఎలాగా పేటరేగిపోయిందో మళ్ళా ఇప్పుడు కూడా మాఫియా అంత పేటరేగిపోతుంది అన్నది మనకి స్పష్టంగా కనబడుతుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇస్ టాలీవుడ్ టు హాలీవుడ్, అంటే టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా మనకి ఎంటైర్ వరల్డ్ సినీ హబ్ గా ఉండాలి. ఆ హబ్ గా ఉండడానికి ఏ సౌకర్యం కావాలంటే, రెసిడెన్సీ కావాలంటే, ఎలా కావాలంటే అలా మనం సౌకర్యంగా ఇస్తాం అంటున్నారు. మరి ఇలాగే దాడులు జరిగితే మాత్రం త్వరలోనే హైదరాబాద్ బాలీవుడ్ కూడా ఆశ్రయం ఇచ్చి హబ్ గా తయారవుతుందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే 50% షూటింగ్లన్నీ ఫిల్మ్ సిటీలోనే చేస్తున్నారు. కనుక బాలీవుడ్ కూడా అన్ని షూటింగ్స్ అన్ని చేస్తే స్టేయింగ్ ఇస్ ద హైదరాబాద్, ఇట్ సేఫ్ జోన్, వెరీ సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ. కనుక ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే, ఒక మనిషికి అంత సెక్యూరిటీ ఉన్న జోన్ లో నుంచి ఎలా మర్డర్ చేయడానికి ఒక మనిషి వెళ్ళాడు. ఆ మనిషి వెళ్ళటానికి ఎవరో కారణం. ఇప్పుడు దాకా 24 hours అవుతుంది, ఆ మనిషిని పట్టుకోలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. దానికి మళ్ళా ఫడ్నవీస్ గారు ఏం సమాధానం చెప్తారు? బీజేపీ గవర్నమెంట్ లోనే ఈ దాడులు జరిగాయి. ఒక మర్డర్ జరిగినా, ఒక దాడులు జరిగినా బీజేపీ గవర్నమెంట్ లోనే జరిగాయి. కాబట్టి మరి దానికి ఏం సమాధానం అమిత్ షా గారు చెప్తారు, ఏమి ఫడ్నవీస్ గారు ఏం సమాధానం చెప్తారో దానికి చెప్పాలి. ఎందుకంటే సినిమా హీరోల వాళ్ళకి భద్రత లేనప్పుడు రేపు సామాన్య ప్రజలకు ఏం భద్రత ఉంటుంది? ఎందుకంటే అక్కడ హై సెక్యూరిటీ, బాంద్రా అంటేనే బాంద్రాలో సెక్యూరిటీ, దాంట్లో నిఘా కెమెరా నీడలో ఉండాల్సిన సెక్యూరిటీ, 24 గంటల పెట్రోలింగ్ ఉండాల్సిన సెక్యూరిటీ ఏరియాలో ఒక మనిషి ఏ విధంగా లోనకు దూరాడు, లోన్ నుంచి బయటకు వచ్చాడు, బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఎలా బయటకు వెళ్ళాడు? ఇదంతా మనం చూసుకున్నా కూడా సార్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అదే ఓన్లీ కాన్ల మీదే జరుగుతున్న దాడిని పూర్తిగా ఎందుకు మరి బీజేపీ గవర్నమెంట్ ఖండించట్లేదు? హిందూ ముస్లిం కూడా ఎందుకు మరి వీళ్ళు
పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇది డేంజర్ జోన్ లోనే ముంబై ఉందని మాత్రం చెప్పగలుగుతాం. దానికి సినిమా వాళ్ళకి ఈ విధంగానే జరిగితే మన రేవంత్ రెడ్డి గారు అన్నట్టు బాలీవుడ్ టాలీవుడ్ కి వస్తుంది. టాలీవుడ్ లో కంపల్సరీ సెక్యూరిటీగా మనం మొత్తం షూటింగ్స్ అన్ని ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఫ్యూచర్ లో ఉంటుంది. ఎందుకంటే సెక్యూరిటీ సన్నగిలుతుంది. టీ సిరీస్ అప్పుడు చనిపోవడం కానీ, అంటే ఆ పాత గతంలోకి వెళ్తే మన గతంలో చాలా మంది సినిమా వాళ్ళు చనిపోవడం కానీ, ఇప్పుడు మళ్ళా ఈ సంకేతాలు రావడం కానీ, ఈ డేంజర్ జోన్ లోకి ఆ బొంబాయి వెళ్తుందని అంటే ఒక టాప్ డాన్ కూడా దీన్ని వెనుకున్నాడు. హిందువుల మీద ఈ షారుఖ్ ఖాన్ వీళ్ళు కొన్ని ఓట్స్ గతంలో వ్యాఖ్యలు చేశారు. దాని వల్ల వీళ్ళ మీద ప్రత్యేకంగా ఆ డాన్ వెనకుండి ఏదో నడిపిస్తుందని కూడా ఒక ఏదైనా పోలీసుల డ్యూటీ ఏంటి? కాపాడాలి. అక్కడ సైఫ్ అలీ ఖాన్ అంటే చిన్న వ్యక్తి కాదు, మొత్తం టోటల్ గా వివిఐపి లో టాప్ హీరో. ఒక టాప్ ఆర్టిస్ట్ పరిస్థితికి సెక్యూరిటీ లేకపోతే సామాన్యుడికి భద్రత ఏది? దాని మీద ఎందుకు అన్ని రాజకీయ నాయకులు స్పందించట్లేదు? దాని మీద ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అనేది మనం ఎన్ని కూడా చూసుకోవాలా. ఓకే, ఏది ఏమైనా ఈ రోజు సైఫ్ అలీ ఖాన్ గారు కొంచెం బాగుంది, ఒంట్లో బాగుంది, హెల్త్ ఉంది, హెల్దీగా వచ్చి మళ్ళీ షూటింగ్స్ అన్ని చేసుకోవాలా. షూటింగ్స్ అన్ని రెగ్యులర్ గా షూటింగ్ నడిపించాలని కోరుకుంటూ, అలాగే ఆయన హెల్దీగా ఉండి బాగుండాలి. ఎవరైతే ఇది చేయాలో కుట్ర కోణాన్ని పోలీసులు బయట తీయాలని మనం కోరుకుందాం. ఇది ముమ్మాటికి దొంగతనం కాదు, ఇది ఏదో ఒక ప్లానింగ్ ప్రకారం అటాక్ చేయడానికి వచ్చారని మాత్రం అర్థం అవుతుంది. ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తున్నారు కాబట్టి దాని మీద మనం కామెంట్ చేయడానికి లేదు. ఈ ఇష్యూ మీద కూడా చిరంజీవి, ఎన్టీఆర్ వంటి వ్యక్తులు ఇద్దరే మన టాలీవుడ్ గానీ బాలీవుడ్ లో కానీ వీళ్ళిద్దరే స్పందించారు సార్ ట్విట్టర్ లో గానీ. ఇంకెవరు కూడా స్పందించలేదు. ఎందువల్ల అంటారు? ఖాళీ లేకపోవచ్చు, పరిచయం లేకపోవచ్చు. రెండే విషయాలు, ఖాళీ లేకపోవచ్చు, పరిచయం లేకపోవచ్చు. చిరంజీవి గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి పరిచయం ఉంది కాబట్టి చెప్పుండొచ్చు. బాలీవుడ్ అంటే మాకు తెలియదేమో అనుకోవచ్చు. బాలీవుడ్ లో కూడా ఎవరు స్పందించినట్టు ఏం లేదు సార్. మన టాలీవుడ్ లో మనకి పుష్ప చిన్న ఘర్షణ ఈవెంట్ జరిగితేనే మన టాలీవుడ్ మొత్తం వెళ్ళి అల్లు అర్జున్ కి సపోర్ట్ చేశారు. అట్లాంటి బాలీవుడ్ లో కూడా ఎవరు స్పందించినట్టు ఏం కనిపించలేదు సార్. ఏమో మరి అది, అంటే అక్కడ కొన్ని కారణాలు మీకు చెప్పే కదా, కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం, ఒకళ్ళ మీద ఒకరు స్పందిస్తే అక్కడ అటాక్ జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ దీని మీద ఏదో సంథింగ్ ఇస్ దేర్. అందుకని ఎవరు కూడా స్పందించడానికి ముందుకు రావట్లేదేమో అని కూడా మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే ఏదో మాఫియా వెనకుంది.